న్యూ ఇయర్ వస్తుంది కదా, అందుకైతే అమ్మ వాళ్ళు బట్టలు తీసుకొని వచ్చారండి పాపకి. అలాగే మేనమామ అమ్మమ్మ అయితే, అలాగే నా ముద్దుల అల్లుడు కూడా వచ్చాడండి. ఈరోజు స్కూల్కి దుమ్మా కొట్టేశాడు, నా కోసమైతే వచ్చాడండి. నాకు చాలా ఇష్టం నా ముద్దుల అల్లుడు అండి వాడు. చూసారా, మీకైతే బాగా చెప్తున్నా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్తున్నాడండి. ప్లీజ్ అండి మన ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే అమ్మ వచ్చింది, అలాగే అన్న వచ్చాడు, వాళ్ళిద్దరు వచ్చిందే కాక నా ముద్దుల అల్లుడు కూడా తీసుకొని వచ్చినందుకు. ఇంకైతే మా పాపకు బట్టలు అయితే తీసుకొని వచ్చారు, బుడ్డి బుడ్డి గాజులు అలాగే బట్టలు తీసుకొని చాలా బాగున్నాయండి. మీకు అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకైతే అన్న డ్యూటీకి టైం అయిపోతుందని అయితే బయలుదేరుతున్నాడు. సరేలమ్మ వెళ్తాము, ఈసారి వదిన నేను ఇద్దరం వస్తానని అయితే మా అన్న అయితే బయలుదేరేశాడండి. ఇంకా అంతలోపు మా ఆయన వచ్చాడు, బండి అయితే స్టార్ట్ కావట్లేదు, ఉండి ఆగు చంద్ర అయితే ఆపాడు. సరేలే బండి స్టార్ట్ చేసేసిన తర్వాత అయితే మళ్ళీ అయితే బయలుదేరేశాడండి అన్న అమ్మ అల్లుడు. ఇంకైతే నాకు చాలా బాధ వేస్తుంది, ఏమోనండి వాళ్ళు వచ్చినప్పుడల్లా ఫీల్ అవుతుంటాను ఉండలేదని. మళ్ళీ రేపు పండగ కదమ్మా వెళ్ళొద్దా, ఇంటికాడ చేసుకోవద్దా, ఇక్కడ ఉంటే ఎట్టా అని చెప్పైతే మా అమ్మ అంటుంది. సరేలే ఈసారి పండగ అయిపోయాక వస్తానులే అని చెప్పైతే అనిందండి. సరే బాయ్ అండి.